హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్. ఈరోజైతే మా ఇంట్లో మాకందరికీ చాలా ఇష్టమైనటువంటి బేబీ పొటాటోస్ కర్రీ చూపిస్తాను. మార్కెట్లో ఎక్కడైనా సరే బేబీ పొటాటోస్ కనిపించాయంటే ఖచ్చితంగా తీసుకురావాల్సిందండి. ఎందుకంటే అంత ఇష్టం అన్నమాట. ఇది దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఫ్రైడ్ రైస్లో కానీ చపాతీ రోటీ దేంట్లోకైనా భలే సెట్ అవుతుంది తెలుసా. చాలా అంటే చాలా ఈజీ, ఎక్కువ మసాలాలు ఏమీ లేకోకుండా చాలా బాగుంటుంది. మరి మీకు కూడా టేస్ట్ చూపించాలి కదా. మరి ఇంత మంచి టేస్టీ రెసిపీ ట్రై చేయాలంటే ఖచ్చితంగా వీడియో చూసేయాల్సిందే కదా. బేబీ పొటాటోస్ ఉంటాయి కదండి, ఇవి శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి మూత పెట్టేసి ఒక 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత పెద్ద సైజ్ అయితే 1, మీడియం సైజ్ అయితే 2 వేసుకోండి. ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే ఈ కర్రీకి కావాల్సిన కారానికి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి పచ్చిమిర్చి అండి టేస్ట్ ముఖ్యంగా బాగుంటుంది. అలాగే ఒక 8 నుండి 10 వరకు వెల్లుల్లి, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు, అల్లం ముక్క వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గాయి కదా, ఇప్పుడు ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ టొమాటోలు కట్ చేసి వేసేసుకోండి. అలాగే ముఖ్యంగా దీనికి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, రోస్టెడ్ చెన్న అంటారు కదా, పప్పులు అంటారు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలాగా అంటారు. కంపల్సరీ వేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మగ్గించేసుకుందాము. ఈ మసాలా ఈ కర్రీకి నిజంగా హైలైట్ తెలుసా, చాలా చాలా బాగుంటుంది. ఎక్కడైనా కానీ బేబీ పొటాటోస్ కనిపించాయంటే కంపల్సరీ తీసుకుంటారు. మా వారు అంత ఇష్టం అండి, మా పిల్లలకి మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. కొన్ని టమాటాలు అన్నీ కూడా బాగా మెత్తగా అయ్యాయి కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారి పెట్టేసుకుందాము. అంతా కూడా చల్లారిపోయింది, మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసేసుకుంటే ఇలా బాగా మెత్తగా వస్తుంది. ఆలూలు అయితే ఇలా అన్ని తొక్క తీసి పెట్టేసుకున్నాను. వీటిని ఒక్కొక్కటి ఇలా కొంచెం జస్ట్ ఇలా ప్రెస్ చేస్తున్నట్టుగా అనండి. అలా చేస్తే ఏమవుతుందంటే ఇందులోకి గ్రేవీ పోయి ఆలూలు చప్పగా లేకుండా బాగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. జస్ట్ ఇలా కొంచెం అంతే, మరీ ఎక్కువగా అనకండి. లేదా ఫోర్క్తో అయినా మీరు పెట్టేసుకోవచ్చు, ఇలా గుచ్చేసుకోవచ్చు. అలాగంటే నాకు ఇలానే ఇష్టము. జస్ట్ ఇలా మనకి ఓపెన్ అయినట్టుగా కొద్దిగా అలా చేసేసుకుంటే గ్రేవీ లోపలికి వెళ్ళి బాగుంటుంది. ఆలూలు కూడా తినేటప్పుడు బాగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అన్నీ ఇలా చేసేసుకోవాలి. మరి ఎక్కువ ప్రెస్ చేయకండి, జస్ట్ ఊరికి అలా ప్రెస్ చేస్తే మనకి కొంచెం ఓపెన్ అయినట్టుగా అవుతుంది కదా, అలా అంతే. అన్నీ కూడా అలా చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ సోంపు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోండి. నార్త్ ఇండియన్స్ సోంపు ఎక్కువగా వాడతారండి, డైజెషన్కి మంచిదని చెప్పేసి కర్రీస్లో కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకుందాం. కారం వేయక్కర్లేదండి, పచ్చిమిర్చి వేసేసుకున్నాం కదా, ఇంకా అదే సరిపోతుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఒక్క 2 మినిట్స్ ఇలా కొంచెం బాగా ఉడకాలి, అప్పుడే దాని ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇలా ఉడికేటప్పుడు అంతా ఆలు వేసేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని దీనికి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీకి. మరి ఎక్కువగా వేసేసుకోకండి, వేసేసుకొని అంత బాగా మిక్స్ చేసేసుకుందాం.
ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు బాగా ఉడకాలి మీడియం ఫ్లేమ్లో. ఈ మసాలా అంతా కూడా ఆలు పట్టేసి అప్పుడు బాగా టేస్టీగా ఉంటాయి ఆలు. మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. చూడండి మనకి బాగా ఉడికి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర, కసూరి మేతి ఇలా కొద్దిగా వేసేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అంతా మిక్స్ చేసేసుకుందాం. అంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చపాతీ కానీ, రోటీ, నాను, ఏదైనా ఫ్రైడ్ రైస్ కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. గ్రేవీ చూసారా ఎంత బాగా వస్తుందో, చాలా బాగుంటాయి. ఆలులు కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి. నార్త్లో అయితే దీన్ని దమ్ ఆలు అంటారు. మరి మీరైతే ఏ పేరుతో పిలుస్తారో కమెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ మసాలాతో ఈ కర్రీ ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ప్రిపేర్ చేస్తే మీరే చెప్తారండి అంత టేస్టీగా ఉందని. మరి ఇంకా సర్వ్ చేసేసుకుందామా. ఇలా ఆలు విత్ గ్రేవీ తీసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అదిరిపోయింది టేస్ట్ అయితే. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు బేబీ పొటాటోస్ ఉన్నప్పుడు మీకు ఎక్కడైనా కనిపిస్తే అస్సలు మిస్ కాకండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎక్కువ మసాలాలు ఏవీ లేకోకుండా చాలా సింపుల్గా సూపర్ టేస్టీగా ఉంటుంది తెలుసా. ఇంకా గరం మసాలా, ధనియాల పొడి, జీరా పొడి ఇవన్నీ ఏవీ అవసరం లేదండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. మరి నచ్చిందా వీడియో? నచ్చినట్లయితే ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే ట్రై చేసేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో షేర్ చేయండి. వీడియో హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.